థాయిలాండ్లో అది కింగ్డమ్ కంట్రీ, ఎలక్షన్స్ ఉండవు. ఇన్ కేస్ ఎలక్షన్స్ కానీ థాయిలాండ్లో పెడితే పూరి జగన్నాథ్ సీఎం, నేను హోమ్ మినిస్టర్. సూపర్ సార్. ఇక్కడికి వచ్చిన మా శిరీష్ ఫ్యాన్స్కి, మా బన్నీ ఫ్యాన్స్కి నమస్కారం. వేదిక మీద ఉన్న ఇక నా తోటి కళాకారులు, అలాగే మా నిర్మాత జ్ఞానవేల్ రాజు గారు, ఆయన అలాగే మా ఇది బడ్డీ ఇది బుడ్డి, ఈ వయసులోనే నా కెరీర్ స్టార్ట్ అయింది. స్క్రీన్ మీద కనిపించింది ఈ వయసుతోనే. నువ్వు ఫ్యూచర్లో చాలా పీక్స్లో ఉంటావు. థ్యాంక్ యూ. అదే ఆశీర్వదించాను పో. నిజంగానే బడ్డీ దీనికంట కొంచెం హైట్ అండి అంతే, కానీ డాక్టర్ బాలీనే. బయటకు వస్తాయి, నీకు ఇస్తా ట్యాబ్లెట్. నిజంగా అదే సైజు ఒక చిన్న ఒక పుట్టాయిని తీసుకొచ్చి డైరెక్టర్ గారు ప్రతిరోజు పాపం తనతో షార్ట్లు చేయించేవారు. ఆయనే బాధపడేవాడు, అబ్బా చాలా ఎండ ఉంది పాపం అని. నిజంగా మేము థాయిలాండ్లో షూటింగ్ చేస్తుంటే చైనా నుంచి షూటింగ్ వెళ్ళేవాడు ఆయన. ఎందుకంటే అది నా సెకండ్ ప్లేసు. బాగున్నారా నచ్చిమి డోంట్ టచ్ మీ. అయితే అక్కడ చైనీస్ జపనీస్ వస్తున్నారు. వాళ్ళు అని సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఓహో, ఈ సినిమాకి ఇంత క్రేజ్ ఉంది అంటే దీన్ని కానీ చైనాలో కానీ జపనీస్ కానీ లాంగ్వేజ్లో డబ్బింగ్ చేస్తే అక్కడ కూడా మన స్టార్ ఉంటాడు. అండ్ అలాగే చాలా కష్టపడి ఉండరా నాయనా. అండ్ అలాగే మా శ్యామంకులు చాలా అద్భుతంగా ఈ సినిమా తీర్చిదిద్ది అద్భుతంగా చేశాడు తను. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా హాలీవుడ్లో చూస్తుంటాం వీటితో సినిమా తీసేది, కానీ ఆ ఆలోచన ఆయనకి రావటం, దానికి అల్లు శిరీష్ అయితే చాలా బాగుంటుంది అని కథను తీసుకొని ఇంకా ఎవరెవరిని ఏం చేయాలి అనుకొని ఒకరోజు నాకు కాల్ వచ్చింది. సార్ నాங்கள் வந்து గ్రీన్ స్టూడియోస్లో பேசுகிறோம் అంటే నేను అనుకున్నాను, ఓ తమిళ సినిమాలో నన్ను అడుగుతున్నారేమో అనుకున్నా. లేదు సార్, అల్లు శిరీష్ గారు హీరో, నేను డైరెక్టర్ని అన్నాడు. అలాగనే ఓకే సార్, నేను మీ క్యారెక్టర్ చెప్తాను చెప్పచ్చా అంటే చెప్పండి అన్నాం. షూటింగ్కి వెళ్ళిన తర్వాత నాకు చెప్పారు, సార్ డైరెక్టర్ గారు కెన్ ఐ సే వన్ డైలాగ్ విత్ యువర్ పర్మిషన్. హీరో ఈ అమ్మాయి ఈ అమ్మాయితో ఆ అబ్బాయి పబ్బుకి వెళ్తాడు. పబ్బుకి వెళ్తే ఈ బడ్డీ నన్ను అడుగుతుంది, చూసావా దాంతో వెళ్ళిపోయేవాడు. అందుకనే నువ్వు బొమ్మ, ఆడి పక్కన ఉంది మంచి దిమ్మ అనగానే మా ఇద్దరికి వచ్చిన ఫైట్ జరుగుతుంది. అట్టగా ఈ సినిమాలో అద్భుతమైన డైలాగ్ రాసిన ఇక యంగ్ డైనమిక్ దమ్మ చాలా, అంటే ఇండస్ట్రీలో తను అతి త్వరలో ఒక అద్భుతమైన రైటర్ కమ్ డైరెక్టర్ కాబోతున్నాడు. ఆల్ ది బెస్ట్. మన తెలుగు అబ్బాయి, మన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే. అండ్ అలాగే ఇక ఈ సినిమా గురించి ఇక టెక్నీషియన్స్ అవ్వచ్చు, ఆర్టిస్టులు అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు, చాలా కష్టపడి చేశారు. దేవుడి దయ వల్ల ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నిర్మాత గారికి అద్భుతమైన లాభాలు వచ్చి మళ్ళీ బడ్డీ పార్ట్ 2 ఏ హాంకాంగ్లోనో, మళ్ళీ థాయిలాండా, ఓ 40-50 days థాయిలాండే అంట. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు
థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ డైరెక్టర్ గారు. కానీ ఎవరో ఒకళ్ళు టైటిల్ పెట్టేస్తారు శ్యామంకుల్ అని, గ్యారంటీ అది. థ్యాంక్ యూ. So You want to rag me too? no. So I'm gonna ask you a simple question. I cannot hear. What is that? What is it? I cannot hear. Jagananna. ప్రమాణం చేస్తున్నాను. First of all, let me thank my producer, Jnanavil Raja sir, because the second time he's calling me for his film, first of all, he have given me a big opportunity in Tamil with A.R. Rahman sir and all. I couldn't do that at that time. So he called me and I'm so happy to be a part of Buddy. I told him that I just don't want to be a villain again. I'm so tired of doing villain roles. Please call me as a hero. Then this Hemant person came. He's our hero. So Hemant came and started narrating me the script. The dialogues were so good here. When Hemant started narrating the script, goosebumps came and I decided to do this movie. And it was so lovely working with Sam sir. Sam, he's so sweet. He's so chill in the sets. Every sequences, he will give us a lot of space. We can improvise and a lot of love from Sam I got in this film. I'm so thank you, Sam, for that. And our cameraman, he was just doing wonders with his camera. I don't know where he comes from, where he goes from, but we just lacked and he will go from like that and all. So we were having a lot of fun. And I should talk about Gayatri. We had such a fun time on the structure. She was in the structure and we had a fight sequences and all. It was so superb. Prisha is such a sweetheart, a chit-chat girl. She keep on talking a lot of things, like a pretty doll, like a teddy. And Allu Sirish, we were having a lot of fight sequences and all. When he is standing opposite to me, I always felt like Tom Cruise is standing in front of me. Just look at him. He's having like a Tom Cruise look, right? And I really like the way he molded himself and he just transforms himself to that major character. I just really loved it. And so July 26th, I just want all of you over here shouting, loving Buddy and shouting for Buddy and being with us. Okay? Thank you so much. Thank you so much. We have a question for you. Why did you agree to do this film? I just want to do back-to-back movies in Telugu. I had done a movie called Mangalvaram. Have you ever watched it? That was a romantic professor. And then obviously the politician, Jagan Mohan Reddy Garu. And now a baddie in this film. So I just want to do more. I want to get more of the Telugu audience. They loved me in Rangam. Do you guys loved in Rangam? Racha also, right? So I just want to do more of Telugu films. Okay, nice.